అంటే అమ్మా అది ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, స్టడీ మెటీరియల్ ఉంటే తీసుంచమని చెప్పాను. వాళ్ళు సరే అన్నారు. అది చెప్పడానికే కాల్ చేస్తుంటారు. అవునత్తయ్య. అయితే మాత్రం రేపు ఎటు కాలేజ్కి వెళ్తారు కదా, అక్కడ మాట్లాడుకోవచ్చుగా. ఇలా ఈ టైంలో పర్సనల్గా ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు మీరిద్దరూ ఎందుకు వాడికి ఆ చనివిచ్చారు? ఇది మరీ బాగుంది. ఈ కాలంలో ఇవన్నీ కామన్ కదా, దీనికే నువ్వింత సీరియస్ అవ్వాలా మైనావతి? అత్తయ్య, ఏంటి కామన్? ఎదిగిన ఆడపిల్లలు ఎంత హద్దుల్లో ఉంటే అంత మంచిది. మనం చనువు ఇచ్చాం కదా అని అవతల వాళ్ళు దాన్ని వేరేలా అర్థం చేసుకుంటే జరగరాని అనార్థాలే జరుగుతాయి. మనకు అది అవసరమా చెప్పండి? చూడండి, మీకు ఇదే చెప్తున్నాను. కాలేజ్కి వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి వచ్చామా అన్నట్టుగా ఉండాలి. వేరే వాటిపై దృష్టి పెట్టారో నేను అస్సలు సహించను. ప్రీతి, ఇది నీకు కూడా అర్థం అవ్వాలనే చెప్తున్నాను. ఈ విషయంలో పొరపాటు అనేదే జరగకూడదు. మీరందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. సరే ఆంటీ. అమ్మో, సంతోష్ని నేను లవ్ చేస్తున్నానన్న విషయం అస్సలు బయట పెట్టకూడదు. అమ్మ ఏం చెప్పినా అంతా మన మంచికే చెప్తుంది. మీరు బాగుంటేనే మేం బాగుంటాం. అర్థమైందా? తను ఏం చెప్పినా అంతా మన మంచికే అన్నప్పుడు మరి నీ పెళ్లి విషయంలో నువ్వెందుకు తన మాట వినట్లేదు? మైనావతి ఎంత బాధపడుతుందో తెలుసా? అయ్యయ్యో, రాయుడు, ఇదిగో ఈ నీళ్లు తాగు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం అవసరమా? అంటే నీ బాధను కూడా అర్థం చేసుకోమని చెప్తున్నాను మైనావతి, అంతే. రాయుడు, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదక్కా, నువ్వు భోజనం చేయి. రాయుడు గురించి మీరు ఎవరు ఏం మాట్లాడకండి, నేను చూసుకుంటాను. ఆ, తిను రాయుడు. నైనా, ఏంటి నువ్వు చేస్తుంది? 1 minute. రే, ఎవర్రా? నైనా నెంబర్ నుంచి కాల్ వస్తుందిరా, లిఫ్ట్ చేయరా. హలో నైనా. రే ఈడియట్స్, మీకు అసలు కామన్ సెన్స్ లేదా? రే నైనా నేరా. అప్డేట్ ఇవ్వడానికి కాల్ చేయాలా? జస్ట్ మెసేజ్ చేస్తే సరిపోతుంది కదా. మీలాంటి యూజ్లెస్ ఫెలోస్ నాకెలా ఫ్రెండ్స్ అయ్యారా? కూల్ 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 చిల్ అయినా. ఎందుకంత ఫైర్ అవుతున్నావు? ఫైర్ కాదురా, మిమ్మల్ని షూట్ చేయాలన్నంత కోపంగా ఉంది. అసలు మా అమ్మకు తెలియకూడదనే కదా నేను మీకు ఆ పని చెప్పింది. జస్ట్ మిస్ అయిందిరా, లేదంటే అడ్డంగా బుక్ అయ్యేదాన్ని. సరే కానీ నేను చెప్పిన పని ఏం చేశారు? రేట్ ఇవ్వు. నైనా, ఆ అక్క చెల్లెల పని పడదామని అనుకున్నాం, కానీ దాని అక్క మాత్రమే కనిపించింది. దాన్ని బాగా భయపెట్టాం, ఏడుస్తూ పారిపోయింది. ఇక వాళ్ళు నీ జోలికి రానే రారు. కూల్ నైనా. అది కూడా ఉంటుంటే ఇంకా బాగుండేది. ఓకే, ఎనీహౌ చాలా థ్యాంక్స్. మళ్ళీ ఏదైనా నీడ్ ఉంటే చెప్తాను. ఓకే నైనా. ఇప్పుడైనా చెప్తావా? చెప్పడానికేముంది, అంతా విన్నావు కదా. ఆ తోలు బొమ్మల దాన్ని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకున్నాను. అందుకే మన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాను. ఇలా నువ్వు ఒక్కదానివే డెసిషన్ తీసుకుంటే రిస్క్ లో పడతావేమో కదా. దాని గురించి మావే చూసుకుంటానన్నాడు కదా, వదిలే నాయనా. నెవర్. అది నా పైన చెయ్యి ఎత్తింది, దాన్ని నేను అస్సలు వదలను. అది కాదు నాయనా. కమాన్ సంజన, ఆ గతి లేని దానికోసం ఎందుకింత డిస్కషన్? లివ్ ఇట్. మనతో పెట్టుకుంటే ఏమవుతుందో దానికి తెలియాలి. తెలిసేలా నేనే చేస్తాను. దాట్స్ ఇట్.
మా చావుని కోరుకుంటున్నట్టుగా ఉంది. ఎవరైనా అడ్డొస్తే నన్ను నేను తగలబెట్టుకుంటా. ధరణి, దాన్ని ఆర్పాలని చూస్తే నేనే దాంట్లో దూకి చచ్చిపోతాను. అమ్మా, ధరణి ఏం చేసినా అంతా మన మంచికే చేస్తుందని నీకు తెలుసు కదమ్మా. మరి ఎప్పుడూ తనని ఒక మాట కూడా నన్ను నువ్వు ఈరోజు ఎందుకు తను బాధపడేలా మాట్లాడావు? నేను చెప్పింది అది అప్పుడే వినుంటే ఈరోజు తనే కాదు, మనం ఎవరం ఇలా బాధపడేవాళ్ళం కాదు కదా. అయినా మంచి కొడితే సరిపోదే, జరిగే నష్టాన్ని కూడా ఆపగలగాలి. ఈరోజు నీ విషయంలో జరిగింది, రేపు దానికైనా జరగదని నమ్మకం ఏంటి? అప్పుడు బిడ్డల్ని కాపాడుకోలేని చేతకాని వాళ్ళలా మిగిలిపోయేది మేమే కదా. అది అర్థమవ్వాలని దానికి అలా చెప్పాను. కానీ అమ్మా, ఈ విషయంలో నువ్వు కూడా దాన్నే సమర్థిస్తే నేను నిజంగానే అన్నంత పని చేస్తాను, గుర్తుంచుకో. మళ్ళీ ఈ తోలు బొమ్మల్లాడించి నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్నాను. చూడు నాన్న, ఆ తోలు బొమ్మలతో నీకు గొప్ప పేరు తీసుకొద్దామని ఎంత ఆశపడ్డాను. కానీ కానీ నా ఆశ ఆడి ఆశ అయ్యింది. ఊరుకో బిడ్డ. అమ్మన్నట్టు నేను ఏ సమస్యని తీసుకురాలేదు నాన్న. మన సమస్యలన్నీ పోవాలని ఆ తోలు బొమ్మల్ని ఆడించాలనుకున్నాను. కానీ అమ్మేమో. బిడ్డ, నీకేమవుతుందో అన్న భయంతో మీ అమ్మ అట చేసింది గాని తనకి నీపై ప్రేమ లేదని కాదమ్మా. అయినా అన్నది మీ అమ్మాయి కదా, బాధపడకు బిడ్డ. బాధపడద్దని నాతో చెప్తున్నావు, కానీ నీ ప్రాణంగా చూసుకుని ఆ తోలు బొమ్మలు అలా కాలి బూడిదైపోతుంటే నాకంటే నువ్వే మనసులో ఎక్కువ బాధపడుతున్నావని నాకు తెలియదనుకుంటున్నావా నాన్న?